నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో వల్లారా నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠ గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఎంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా సార్? కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్గు, మా ఊళ్ళో మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్గాను సార్, పిగ్గనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30కు ట్రైన్ ఉందిరా. నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీసుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కాదురా, ఇల్లు కంటే ముందు నేనే చంపేస్తారా. నెమ్మదిగారా. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. దొరికిపోతామేమో సార్. అటలండ్రా. వదలండి, కాపాడండి సార్. పడేలమయ్యా దచ్చుడు అంతా ఒకే చోట కూర్చున్నారంటరా. ఎవడింటి బాత్రూమ్ లేదా? అయితే కడుక్కొచ్చి పడండి.
అయ్యి బాబాయ్ అనుకుంటా. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్, మీరు చంపేస్తారేమో అని భయంతో నేను కోప్పడి 22 అయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి కదా. సంబంధం లేదు, నేను రాను. నాకేం సంబంధం లేదు. అయ్యగారు, మా బాబు గడి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్, గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నారు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తాండి, పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు ఇస్తాయి, వీడిని అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోడలేని దొక్కండి, అక్కడ నాకు మాడి పగిలిపోతాయి. సేమ్ టీ సార్. బండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టిపోర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. మనోడు లైన్లోకి వచ్చాడా? చెప్పు. కల్లోకి వస్తున్నాడు. కల్లోకి వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఒళ్ళోకి వచ్చేలా చేస్తాను. సార్, ఏంటి పని? మా బాంబర్ దగ్గరికి పెంచండి. అందులో పెద్ద విశేషం ఏముంది? పెద్దవాడు ఏమైనా పెడితే కొడుతూ ఉంటాయండి. మీలాగే రెండోవాడు ఏముంది కనబడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్, నేను సీను. మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. అమ్మో, వీడు బాగుపడ్డాం. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్ గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి? అందుకని వెళ్తున్నాం.